క్రైమ్ అయితే దానికి ఒక కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటే, మర్డర్ విత్ హీనియస్ యాక్ట్, ఇట్లా బాడీని మ్యూటిలేట్ చేయడము, ఇలాంటి యాక్ట్లు అయితే దానికి ఖచ్చితంగా డెత్ పెనాలిటీ అనేది మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ లో ఉంది. ఈవెన్ ఇండియా కూడా ఫాలో అవుతుంది. సో సిమిలర్ గానే యెమెన్ లో వాళ్ళు షరియా లా ప్రకారము ఆమెకి డెత్ పెనాలిటీ ఇంపోజ్ చేశారు, ట్రయల్ కండక్ట్ చేసి. కానీ ఆ తర్వాత ఏమైంది, అపీల్ సిస్టమ్ ద్వారా వాళ్ళు హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కి వెళ్ళారు అక్కడ యెమెన్ లో. దాని తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది రీసెంట్ గా ప్రెసిడెంట్ ఏం చేశారంటే ఖరారు చేశారు, ఆమెకి ఎటువంటి క్షమా భిక్ష ఇవ్వకుండా, నో పార్డనింగ్, ఏమి ఎటువంటి లీనియన్స్ ఇవ్వకుండా ఆమెకి డెత్ పెనాలిటీ ఖరారు చేశారు. ఇక్కడ సమస్య ఎక్కడ ఏమి వస్తుందంటే, ఇప్పుడు ఆమెకి డెత్ పెనాలిటీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది బాధాకరం ఉండొచ్చు, కరెక్టే, పేరెంట్స్ గా ఖచ్చితంగా బాధపడతారు. మన ఇండియన్స్ తోటి ఇండియన్ అక్కడ అలాంటి పరిస్థితిలో ఉందంటే సహజంగానే కలుగుతుంది. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ డిప్లొమాటిక్ ఛానల్స్ అనేది ఎంతవరకు యూజ్ అవుతాయి? ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇట్స్ అఫీషియల్ డిప్లొమాటిక్ ఛానల్. అఫీషియల్ డిప్లొమాటిక్ అంటే ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ తో మాట్లాడగలుగుతుంది, వాళ్ళ ఎంబసీతో మాట్లాడగలుగుతుంది, వాళ్ళతో నెగోషియేట్ చేసి, సో ఇలా జరిగింది, సో ఈ కన్సెషన్ ఇవ్వండి, మేము ఇంకోసారి రిపీట్ చేయమో, లేకపోతే ఇలాంటి పనులు జరగకుండా చూస్తామో, లేకపోతే ఇంత కాంపన్సేషన్, ఏదో గవర్నమెంట్ మధ్యన జరిగే డిప్లొమాటిక్ ఛానల్స్ ఉంటే మ్యాటర్ కెన్ బి రిజాల్వ్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు ఖతార్ లో, సే ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్ ఉందనుకోండి, రీసెంట్ గా ఖతార్ లో కూడా ఇలాంటి ఒక నేవల్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేసినప్పుడు కూడా డిప్లొమాటిక్ ఛానల్స్ ని ఇన్వోక్ చేశారు. ఖతార్ ఇస్ ఏ గవర్నమెంట్. 8 మందికి రైట్లీ పాయింటెడ్ అవుట్. సో అలాంటి సమయంలో మనకి ఒక ఛానల్ ఉంటుంది, దాని వాళ్ళని ఎవరిని సంప్రదించాలి, దాంట్లో హెడ్స్ ఎవరు, దానికి క్లియర్ కట్ డిమార్కేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈజీగా నెగోషియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ యెమెన్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్, ఇట్స్ గవర్నమెంట్, ఒక స్టేట్ అండి అంతే. కానీ దట్ స్టేట్ ఇస్ నాట్ రికగ్నైజ్డ్ బై అవర్ కంట్రీ. నాట్ రికగ్నైజ్డ్ అంటే ఏంటి, మన ఎంబసీ ఛానల్స్ అక్కడ లేవు. ఎందుకు? ఇట్స్ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హౌతీ రెబల్స్ చేతిలో ఉంది అక్కడ. హౌతీ రెబల్స్ కి మనం ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి సపోర్ట్ చేయదు. అది తాలిబాన్ అయినా సరే. ఆఫ్ఘనిస్తాన్ లో గవర్నమెంట్ ఉండింది, 2021 లో తాలిబాన్ టేక్ ఓవర్ చేసేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ ని. అప్పుడు ఏం చేశాయండి, ఇతర దేశాలు ఉన్న అంబసీస్ అన్ని తీసుకెళ్లిపోయాయి అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళ డిప్లొమాట్స్ అక్కడ పెట్టలేరు వాళ్ళు. పైగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తో వాళ్ళు ఎటువంటి అఫీషియల్ డిప్లొమాటిక్ కమ్యూనికేషన్ జరిపించలేరు ఇంటర్నేషనల్ లా ప్రకారం. అందుకనే జనరల్ గా అక్కడి నుంచి అంబసీని తీసేస్తారు. సేమ్ విత్ యెమెన్, మనం డిప్లొమాటిక్ ఛానల్ తీసేసాము, ఎంబసీ లేదు అక్కడ, వీఆర్ నాట్ రికగ్నైజింగ్ ఇట్ యాజ్ అ స్టేట్. సోమాలియాతో కూడా ఇదే పరిస్థితి, అనాగరికంగా ఉంటది, ఒక స్టేట్ ఇది ఉండదు. ఇతర దేశాలు వాళ్ళ సిటిజన్స్ యొక్క సెక్యూరిటీని అక్కడ కాంప్రమైజ్ చేయలేరు కాబట్టి అక్కడ ఎంబసీ కానీ, డిప్లొమాటిక్ ఛానల్స్ కానీ, డిప్లొమాట్స్ కానీ పెట్టరు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ నెగోషియేట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ ఇక్కడ ఒక ఆస్కారం ఏంటంటే, మీరు అడిగినట్లు ఇక్కడ షరియా లాలో, అది ఇండియన్ లాలో లేదు. ఇండియన్ మన సివిలైజ్డ్ క్రిమినల్ లాస్ లో కాంప్రమైజ్ అంటూ ఉండదు. ఒక మర్డర్, ఒక క్రైమ్ జరిగిందంటే దానికి శిక్ష ఉంటుంది అంతే. కాంప్రమైజ్, డబ్బులు ఇచ్చేసి బయటికి రావడాలు ఇలాంటివి జరగదు మన దేశం. కానీ యెమెన్ లో షరియా లాలో ఏముందంటే బ్లడ్ మనీ అనేది నమ్ముతారు వాళ్ళు. అంటే ఇక్కడ చనిపోయిన వ్యక్తికి వాళ్ళ కుటుంబానికి కానీ డబ్బులు ఇచ్చి కాంపన్సేట్ చేయగలిగితే ఈ అమ్మాయి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత డబ్బు కట్టాలంటారు సుమారుగా? ఇప్పుడు నెగోషియేషన్స్ కి స్టార్ట్ చేయడానికి 20 లక్షలు అడిగారండి. అది కాస్త మేబీ 60 to 80 లక్షలు వెళ్ళొచ్చు అని అంటున్నారు. 60 లక్షలు డబ్బు కట్టేస్తే ఆమె సేఫ్ గా మన దేశానికి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. దీనికోసం ఒక ఆర్గనైజేషన్ కూడా ఫామ్ అయింది కేరళలో. డబ్బులు కాస్త కలెక్ట్ చేశారు, కానీ ఆ డబ్బు అయితే సరిపోవడం లేదు. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, ఎస్పెషల్లీ కేరళ లాంటి ఆర్గనైజేషన్స్, కేరళ లాంటి స్టేట్స్ లో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ కేరళలో ఉండే వాళ్ళు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నర్సులు గాను ఇంకేదైనా గాను ఉంటారు. కేసులో ఎస్పెషల్లీ చర్చ్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ చాలా సపోర్ట్ చేస్తుంది ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి. సో కేరళలో చర్చిలు అందరికీ తెలిసిన విషయమే, చాలా రిచ్ చర్చెస్, వాళ్ళకి లేనంత డబ్బు ఎవరికి లేదు. సో నాకు తెలిసి ఆ చర్చ్ కమ్యూనిటీ ముందరికి వచ్చి ఎంతైతే కాంపన్సేషన్ రిక్వైర్డ్ ఉందో అంత కాంపన్సేషన్ కడితే అప్పుడు ఈ లాయర్ల ద్వారా నెగోషియేషన్ చేసి ఆ అమ్మాయిని ఎగ్జిక్యూషన్ నుంచి బయటకు తీసుకురావాలి. ఎందుకంటే సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి 20 రోజులు 30 రోజులు అంటున్నారు, తెలియదు ఎగ్జాక్ట్ గా. మీరు అన్నట్టుగా ఒకవేళ ఆ మిషనరీస్ ఆ చర్చ్లో ఆ మొత్తాన్ని, ఆ డబ్బుని కనుక చెల్లించేస్తే ఓకే. ఒకవేళ వాళ్ళు కూడా చెల్లించడానికి, ఆ చర్చిలు కూడా చెల్లించడానికి, డబ్బు కట్టడానికి ముందుకు రాకపోతే
ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ఆ డబ్బును ఏమైనా కట్టే అవకాశం ఉంటుందా మానవతా దృక్పథంతో? డబ్బును కట్టే అవకాశం ఉందంటే ఎవరికి కట్టాలి? ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ లాయర్స్ దీన్ని ఫైట్ చేస్తున్నారు. అక్కడున్న లాయర్ తో ఇక్కడున్న లాయర్లు మాట్లాడి హెల్ప్ చేయడానికి చూస్తున్నారు. వన్స్ అగైన్ అన్అఫిషియల్ ఛానల్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది అఫీషియల్ కాదు. ఎగ్జాక్ట్లీ, అన్అఫిషియల్ ఛానల్స్ యూజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎంతవరకు గ్యారంటీ ఇవ్వగలుగుతుందని ఇలాంటి విషయాలు? డబ్బు ఇస్తుంది అనుకున్నాము ప్రతిసారి, కానీ డబ్బు ఇచ్చినంత మాత్రాన అల్టిమేట్లీ గవర్నమెంట్ డైరెక్ట్ గా ఏమి కమ్యూనికేట్ చేయలేదు. సో అండ్ మోర్ ఓవర్ ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయండి. ప్రతి ఒక్కటి గవర్నమెంటే హెల్ప్ చేయాలి అని అనుకోలేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక దేశానికి వెళ్ళినప్పుడు ఎటువంటి దేశానికి వెళ్ళాలి వెళ్ళకూడదు అని అట్లాంటి దేశాల గురించి ఎన్నో సినిమాలు కానీ వార్తలు కానీ సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ జనాలు చెప్తున్నప్పటికీ ప్రజలు ఆ కాస్తో కూస్తో డబ్బు కోసం అక్కడికి వెళ్ళి అది ప్రాణాల మీద తెచ్చుకొని ఇప్పుడు దేశం వచ్చి ఇన్వాల్వ్ అవ్వాలి అంటే కష్టం. ఇదొక జనరల్ గా ప్రాక్టీస్ అయిపోయింది మన దేశంలో. మీరు ఒక పని ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటెలిజెన్స్ కోసం వెళ్ళి ఉన్నారు, లేకపోతే స్పైయింగ్ కోసము ఒక దేశం పర్పస్ కోసం వెళ్ళి ఉంటే ఒక అర్థం ఉంది. అదేమీ లేదు, వార్నింగ్ ఉంది, మీకు ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ని చేసినప్పుడు అంత పరిస్థితి వచ్చినప్పుడు తను ఇట్స్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ దట్ షీ హాస్ టేకెన్. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఏదో పొరపాటున జరిగిపోయిందో లేకపోతే అన్యాయంగా కొన్ని కేసులు ఉంటాయండి. అక్రమ పాపం పెద్ద ఇన్నోసెంట్ కూడా జస్ట్ బార్డర్ దాటినందుకో లేకపోతే ఇంకోటికో ఉరి శిక్ష చేసేడాలు అలాంటివి ఉంటే మనసు స్పందించిపోతుంది. బేసికలీ ఎవ్రీవన్ విల్ ట్రై టు రియాక్ట్. ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ తీసుకున్నా కూడా తను అల్టిమేట్ గా షీజ్ అ నర్స్, తనకి మోర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఉండాలి. కరెక్ట్. బాడీని మిటిలేట్ చేయడము అనేది ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఇట్స్ రియల్లీ నాట్ యాక్సెప్టబుల్. ఈ టైంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలంటే అప్పటికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావాల్సినంత సపోర్ట్ చేస్తుంది, కానీ గవర్నమెంటే దానికి డబ్బు ఇవ్వాలి అంటే అలాంటి ప్రావిజన్ లేదు. కానీ ఎవరైనా పాకెట్ అని చేయాల్సిందే అంతే. అనధికారికంగా చేయాలి, అధికారికంగా బడ్జెట్ పెట్టో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు విత్డ్రా చేసి ఇలాంటి పర్పసెస్ కంటూ అలాంటి పర్పసెస్ కి కాన్స్టిట్యూషన్ ఇవ్వదు, బడ్జెట్ ఇవ్వదు. సో ఎవరో ముందుకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టాల్సిందే తప్ప ఈ గవర్నమెంట్ తరపున దేర్ ఇస్ నో అఫీషియల్ హెడ్ టు స్పెండ్ మనీ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్. మోర్ ఓవర్ ఇట్స్ టెర్రర్ అక్కడ ఎవరికి ఇస్తున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు, లేకపోతే గవర్నమెంట్ తరపున మీకు లాస్ట్ టైం గుర్తుండొచ్చు, హరి సాల్వే గారు వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో వాదించారు. మన ఇండియన్ పాకిస్తాన్ లో ఇరుక్కున్నప్పుడు, పాకిస్తాన్ ఉరి తీయాలనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ ఐసీజేలో వెళ్ళి వాదించారు. అప్పుడు రిలీజ్ చేశారు. ఆయన తీసుకున్న ఫీజు ఎంత? 1 రూపీ. ఇలాంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు, కానీ అక్కడ క్వశ్చన్ అది కాదు. అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ అరబిక్ లో వేరే వాళ్ళ ఇతర లాయర్లు వచ్చి ఆర్గ్యూ చేయడానికో లేకపోతే డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్ చేయడానికో ఒప్పుకోరు. డబ్బుతో కుదురుతుంది. సో డబ్బే సొల్యూషన్. అక్కడ మీరు అన్నట్టు అక్కడ షరియా లా కూడా ఉంది కాబట్టి అక్కడ చట్టాలు వేరే ఉంటాయి, అక్కడ ప్రభుత్వం వేరే ఉంటుంది. హూతీలకు చాలా డిఫికల్ట్ ప్రాసెస్ ఇది. చివరిగా ఒక అడ్వకేట్గా మీరు అన్నట్టుగా ఇందాక కేరళ నుంచి మాత్రమే కాదు, కేరళ నుంచి చాలామంది వెళ్తారు మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి. ఇక్కడ తెలంగాణ, తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలామంది వెళ్తుంటారు, బ్రతుకు తెరువు కోసం, డబ్బులు సంపాదించడం కోసం వెళ్తూ ఉంటారు. ఈ ఉదంతం మనకి ఏం చెప్తోంది? మీరు కూడా ఏం చెప్తారు? నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఎటువంటి దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఎస్పెషల్లీ ఈ మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీలో మీ సేఫ్టీని, మీ సెక్యూరిటీని పణంగా పెట్టి వెళ్ళకండి, డబ్బు కోసము ఇంకో దేనికోసమో. కానీ ఎందుకంటే అక్కడ కొన్ని దేశాలలో మీకు బేసిక్ మినిమం రక్షణ లేకుండా, మీకు ఆ లాంగ్వేజ్ అక్కడ తెలిసిన వాళ్ళు ఇవన్నీ మీకు తెలిసి మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అన్న పరిస్థితి అయితేనే వెళ్ళండి. కానీ మిగతా పరిస్థితుల్లో అయితే ప్లీజ్, మన దేశంలోనే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మన దేశంలోనే మనం అందరం కలిసి కష్టపడితే కలిసి ఎదగచ్చు. ఓన్లీ థింగ్ ఇండియాలో లేనిది ఏంటంటే నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్ గా ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది లేదని చాలా మంది వెళ్ళిపోతారు. డ్రైవర్లు గా పనిచేస్తే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు, ఇక్కడ ఇవ్వరు. అది మనలో కూడా ఉంది. అందరం రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి ఒక్క పనికి రెస్పెక్ట్ ఇవ్వాలి. చిన్న పని లేదు, పెద్ద పని లేదు. ఎవరు లేకపోయినా కూడా మనం జరగదు, ఈ దేశం నడవదు, ఈ పనులు జరగవు. చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి చిన్న స్వీపర్ దగ్గర నుంచి పెద్ద పనుల దాకా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. సో మన దేశంలోనే విపరీతమైన ఆపర్చునిటీలు ఉన్నాయి. మన దేశంలోనే మీరు స్కిల్ పెట్టుకుంటే ఈ దేశంలోనే మంచిగా సంపాదించుకోవచ్చు. మీ దేశంలో మీరు రాయల్ గా రాజాల్లాగా బతకొచ్చు అని
నా పర్సనల్ ఉద్దేశము. అది కాదు మేము ఇంకా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే చేయండి, కానీ మీ సేఫ్టీ ముఖ్యం, డబ్బు కాదు. మీ ప్రాణం ముఖ్యం, మీ సేఫ్టీ ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.